హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి బ్రౌన్ వీట్ దోశ చేస్తున్నాను. అంటే ముడి గోధుమలు చూసారా ఎలా ఉన్నారో? ఇట్లా మొత్తం ఫైబర్ ఉంటుంది. పిల్లలకి కూడా ఫైబర్ చాలా మంచిది. నేను టీ గ్లాస్తో 2 కప్స్ వేస్తున్నాను. చూసారా బ్రౌన్ వీట్ ఎలా ఉందో? మేము దీంతో ఉప్మా, దోశ ఇవి చేసుకుంటాము. 2 కప్స్ వేసాను. కొంచెం దోశ క్రిస్పీగా రావడం కోసం బ్రౌన్ రైసే వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నాను. చూసారా రెండు ఎలా మిక్స్ అయిపోయాయో? త్వరగా అయిపోతుంది దోశ. ఇది ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ నానితే చాలు. తర్వాత ఈ వాటర్ అన్ని ఇలా మొత్తం వంచేసుకోవాలి. కంప్లీట్ వాటర్ ఏం వంచని అవసరం లేదు. ఇందులోకి అటుకులు వేయండి. 2 గ్లాసెస్ మనము వీట్ తీసుకున్నాం కదా, ఒక 3 స్పూన్స్ అటుకులు వేస్తే చాలు. అటుకులు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు. అందరూ దోశకి రైస్ వేసుకుంటారు, నేనైతే రైస్ వేయను, అటుకులే వేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు చేసేది హెల్దీ ఫుడ్ కాబట్టి. మొత్తం ఇలా నానబెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్లో మొత్తం అటుకులు నానుతాయి. నేను కొన్ని వేసాను, కొంచెం జస్ట్ 3 స్పూన్స్ చాలు. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ చాలు నానడానికి. ఇలా బ్రౌన్ రైస్, బ్రౌన్ వీట్ తినడం వల్ల ఏంటంటే ఈజీ డైజెషన్ అవుతుంది. పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా మోషన్ వస్తుంది. మిక్సీ జార్లోకి 1/2 గ్లాస్ పెరుగు వేసుకున్నాను. అటుకులు కూడా వేసిండేది నానిపోయింది. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చాలా స్మూత్గా వస్తాయి దోశలు. చూసారా మీకు మామూలు గోధుమ రవ్వకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో? మనం ఎక్కువ వాటర్ పోయాం కాబట్టి ఆల్రెడీ దీంట్లోనే వాటర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ తీయలేదు వాటర్. పెరుగు కూడా వేసాం కాబట్టి మనం వాటర్ ఎక్కువ పోసుకొని మిక్సీకి వేయని అవసరం లేదు. ఇలా దోశకి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మా బాబుకి దోశ అంటే చాలా ఇష్టము. నేను అసలు ఎప్పుడు వైట్ రైస్ దోశ అస్సలు వేయను. ఎందుకంటే అది తిన్నా కూడా, మీరు ఎప్పుడైనా చూడండి, దోశ తిన్నాక కంపల్సరీ ఆ రోజంతా మబ్బుగానే నిద్రపోవడం అలా ఉంటుంది. కానీ ఈ దోశకి ఆ దోశకి డిఫరెన్స్ ఏంటంటే ఇది తిన్నా కూడా యాక్టివ్గానే ఉంటారు, అసలు డల్గా ఉండరు. ఇందులోకి సోడా పొడి వేసుకోండి, 1/2 స్పూను. నేనైతే సాల్ట్ వేయను, ఎందుకంటే నేను సాల్ట్ మానేసాను. మీకు కావాలంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే బాబుకు కూడా సాల్ట్ లేకుండానే నేను అలవాటు చేశాను, అలాగే తింటున్నాడు. ఈ విధంగా ఒక 15 మినిట్స్ ఉంచండి చాలు. ఇంకా మీకు దోశ పిండి రెడీ అయిపోతుంది. మిక్సీ వేసాక 15 మినిట్స్ ఉంచాలి. దోశ పిండి రెడీ అయ్యేలోపు నేనైతే పిడికెడు పల్లీలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నాను. మరి పచ్చి కొబ్బరి కాదు, కొంచెం డ్రై అయిండేదే. చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ తింటాను, అందుకనే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. చట్నీ చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోకి పచ్చి ఉల్లిపాయ వేసుకోండి, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా వేయించండి. ఉప్పు టేస్ట్కి సరిపడా వేయండి. చట్నీలో మిర్చి వేయకుండానే గ్రైండ్ చేయాలి, ఎందుకంటే బాబు తినాలి కదా, ఎక్కువ కారం ఉంటే తినడు. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం తిరమాత చేసుకుందాము. అదే మీరేమంటారో పోపు రెడీ చేసుకుందాము.
1 స్పూన్ ఆయిల్, జీలకర్ర కొంచెం. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. పెనంకి లైట్గా ఆయిల్ పూసుకోండి. ఫస్ట్ టైం పెనం అంటే చాలా రోజుల తర్వాత దోశలు వేసేటట్టయితే కంపల్సరీ ఉల్లిపాయతో తిక్కండి. నేనైతే దోశ పిండిలో సాల్ట్ వేయలేదు, మీరు కంపల్సరీ సాల్ట్ తినే వాళ్ళైతే సాల్ట్ వేసుకోండి. లైట్గా ఆయిల్ ఇలా వేసుకోండి. యాక్చువల్గా ఇది మా రెగ్యులర్ దోశ పెనము, అందుకనే మేము ఇంకా వేరేది యూజ్ చేయలేదు. దోశ పిండి వేసాక ఇలా మూత పెట్టండి, మెత్తగా బాగా వస్తాయి దోశలు. మా అబ్బాయి ఆల్రెడీ వెయిటింగ్, పాపం ఆకలి వేస్తుంది, వీడియో చేస్తున్నా అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. చూసారా దోశ ఎలా వచ్చిందో, మెత్తగా సాఫ్ట్గా పిల్లలు తినే విధంగా ఉంటుంది. లాస్ట్లో మా అబ్బాయిని చూపిస్తాను, ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి కంపల్సరీ. మా అబ్బాయి ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కదా ప్రతి ఫుడ్. మా అబ్బాయి, నా హస్బెండ్. పోపు అయితే రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. కంపల్సరీ మీరు కూడా చేసి పెట్టండి, పిల్లలకి అయినా పెద్దలైనా తినండి. బయట హోల్ వీట్ బ్రౌన్ వీట్ దొరుకుతుంది, రవ్వ కూడా చేస్తున్నారు. మా అబ్బాయి వెయిటింగ్ తినడానికి. బ్రౌన్ వీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. బ్రౌన్ కలర్ దోశ కాబట్టి చూసారా మొత్తం బ్రౌన్గానే ఉంది, చూడండి. మా అబ్బాయి చూసాడా ఆల్రెడీ దోశ కోసం అని రెడీ అయిపోయాడు తినడానికి. తనకెంతో ఇష్టం దోశ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. మీరు కూడా వండుకున్నాక టేస్ట్ ఎలా ఉందో కంపల్సరీ చెప్పండి, ఓకేనా. బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోతో వస్తాను.